శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. ఈ శుక్రవారం నాటి మంచి కథతో మిమ్మల్ని కలుస్తున్నాను. నేను మీ అనసూయ. సరే, కథ వివరాల్లోకి వెళ్లిపోదాం. కథ పేరేంటంటే ఉన్న ఊరు. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు. సరే, కథ వివరాల్లోకి వెళ్దాం. రాత్రంతా ఆలోచనలతో నిద్ర పట్టలేదు వెంకన్న మాస్టార్కి. పుట్టి పెరిగిన ఊరు, టీచర్ గా పనిచేసిన ఆ ఊరు, కదలకుండా ఎంత దూరమైనా ఉద్యోగం చేసి సాయంకాలానికి ఇంటికి చేరేవారు. ఆ ఊరంటే ఆయనకు అంత ప్రేమ. తండ్రి గారు కట్టిన ఇల్లంటే ఎనలేని అభిమానం. 2 మగపిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివించాడే తప్ప ఆ ఊరు వదిలిపోలేదు. 30 సంవత్సరాలు టీచర్ గా పనిచేసి రేపు పదవీ విరమణ చేయబోతున్నాడు. ముందుగానే పిల్లలిద్దరూ చెప్పారు, రిటైర్మెంట్ అయిన వెంటనే నువ్వు అమ్మా మా దగ్గరకు వచ్చేయండి. మీకు వయసు మీరిపోతోంది, ఇంకా ఇక్కడ ఉండలేరు. ఇల్లు వాకిలి పొలం పుట్ర అన్ని అమ్మేసి వెళ్లిపోదామంటూ పిల్లలు ఒకటి గోల. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. రేపో మాపో పిల్లలు వచ్చి మళ్లీ పట్టుబడతారు. ఇంతవరకు ఎటూ నిర్ణయం చెప్పలేదు. ఊరు వదిలి వెళ్లిపోవడం ఎలాగా అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుని తెల్లవారి ఆలస్యంగా లేచాడు. తెల్లవారు లేచింది మొదలు యాంత్రికంగా పనులు చేస్తున్నాడు తప్ప ఆలోచనలు మళ్లీ చుట్టుముట్టాయి. పొలం పుట్ర ఇల్లు అన్నీ అమ్మేస్తాం, అది పెద్ద పనేం కాదు, తట్టా పుట్టా సర్దుకుని వెళ్లిపోతాం. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత కాలక్షేపము, చేతిలో పని ఉండదు. పిల్లలకు సహాయం చేద్దామంటే వాళ్లు చేయనివ్వరు. ఎంతసేపు టీవీ చూస్తాము? పొద్దున వెళ్లిన పిల్లలు సాయంకాలం గాని ఇంటికి చేరరు. మధ్యలో తలుపులు మూసి కూర్చోవాలి. ఎవరు ఎప్పుడు వచ్చి పీక నొక్కుతారో తెలియదు. అన్ని భయాలు, ఒత్తిళ్లు. ఎందుకంటే అది బహుళ అంతస్తుల అపార్ట్మెంట్. పక్క వాళ్ల తలుపులు కూడా మూసే ఉంటాయి. వాళ్ళు పొద్దున లేచేటప్పటికి అన్ని సర్దుకుని వెళ్లిపోతారు. రాత్రి ఎప్పుడూ ఇంటికి చేరతారు. కనపడితే నవ్వుతారు. నోట్లోంచి ముత్యాలు రాలిపోతాయేమో అని భయంతో పలకరించరు. మనం పలకరించినా ముక్తసరిగా జవాబు, కలుపుగోలుతనం ఉండదు. ఈ మహానగరం అంతా పెద్ద మాయ. పల్లెల నుంచి వచ్చిన ప్రజలైనా ఇక్కడికి వచ్చేటప్పటికి వేషం, భాష, పద్ధతులు అన్ని ఏమిటో మారిపోతాయి. పని అలవాటైపోయిన శరీరం, మెదడు మొద్దుబారిపోతుంది. దానికి తోడు కూర్చుని తింటే ఆరోగ్యం పాడైపోతుంది. వాకింగ్ చేద్దామంటే విపరీతమైన ట్రాఫిక్. ఎవడి మీద నుంచి దూసుకుపోతాడో తెలియదు. అబ్బా, ఈ పట్టణంలో వయసు మళ్లిన వాళ్ళు ఉండలేం. చుట్టాల ఇంటికి వెళ్దామంటే వాళ్ళు పట్టణం నుంచి వచ్చిన తర్వాత ఎలా మారిపోయారో తెలియదు. దూరాన ఉంటాయి వాళ్ల కొంపలు. ఆ ఏరియా పేర్లు నోరు తిరగవు. గల్లీ అంటాడు, సగం ఉర్దూలో మాట్లాడతాడు, సగం తెలుగులో మాట్లాడతాడు. మనకు అర్థం కాదు. తిరగేసి అడిగితే ఆంధ్ర అని పళ్ళు ఇకలించి సీదాజావో అంటాడు. ఆ హిందీ తెలిస్తే గొడవంతా ఎందుకు? ఆ పళ్ల సందులో నుంచి నములుతున్న కారాకిళ్ళి ఎక్కడ మన మీద పడుతుందోనని భయం ఒకటి. ఏమిటో వెధవగోల. సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకోవడం అంటే ఇదే కదా. ఇక మన ఇంటిలో అయితే మన అరుగు మీద ఎంతో మందికి నేను చదువు చెప్పిన విద్యార్థులు గుర్తుకొస్తారు. రోజు ఎవరో ఒకరు పలకరిస్తారు. కొంచెం ముందుకు వెళ్తే మా నాన్నగారు వైద్యం చేసిన గది, పంచాయతీ ఆఫీసు ఉన్న గది రోజు చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మా నాన్న రోజు అక్కడే ఉన్నట్టుంటుంది. ఏదో ఒక తృప్తి. నడవలోకి అడుగు పెడితే ఎన్నో శుభకార్యాలు జరిగిన ముచ్చట్లు రోజు గుర్తుకొస్తాయి. గోడకు ఉన్న నిలువుటద్దంలో నన్ను రోజు చూసుకోవచ్చు, ప్రశ్నించుకోవచ్చు. మీ అమ్మకి అద్దం అంటే ఇష్టం. ఉయ్యాల వసార్లో ఉయ్యాల బల్ల మీద మధ్యాహ్నం పూట నిద్రపోకపోతే నాకు తోచదు. అక్కడ పడుకుంటే ఆ మూలగా ఉన్న పొగాకు డబ్బా చూస్తే మా నాన్నగారు, ఆ పక్కనే ఉన్న దేవుడుల్ని చూస్తే మా అమ్మగారు, వసారాలు నేల మీదకు చూస్తే ఎన్నో పితృకార్యాలు రోజు గుర్తుకొస్తూనే ఉంటాయి. సాయంకాలం పూట వెనక ఉన్న గచ్చు వసారా మీద కూర్చుని టీ తాగుతుంటే మా తోడబుట్టిన వాళ్లతోటి, బాబాయ్ పిల్లలతోటి రోజు కూర్చుని భోజనం చేసిన రోజులు గుర్తొస్తాయి. మా అమ్మ ఆవకాయ పెట్టిన రోజులు గుర్తొస్తాయి. ఆ ఇల్లు చూస్తుంటే దొడ్లో బాబాయ్ పాలేరు మీద వేసిన కేకలు, పిన్ని పొయ్యి మీద అట్లు వేస్తున్నట్టు కళ్ల ముందు కదలాడుతుంది. ఇన్ని అనుభూతులతో రోజు ఆనందంగా గడుస్తుంది. అదే మన ఊరు అయితే చుట్టూ పచ్చటి పొలాలు, ఇంటికి ఎత్తైన అరుగులు, లంకంత కొంప, పాకలో పశువులు, గంప కింద కోడి, తలపైకెత్తి చూస్తే ఆకాశంలోని పక్షులు, చల్లగా వీచే గోదావరి గాలి, గాలి చేసే శబ్దం తప్పితే అంతా నిశ్శబ్దం. ధ్యానం ప్రత్యేకంగా చేయనక్కర్లేదు. ఆ ఇంటి అరుగుల మీద ప్రశాంతంగా కూర్చుంటే తెలియకుండానే ధ్యానం చేసినట్టే. ఇంకేం కావాలి పొద్దున్నే ఉత్సాహం తెచ్చుకోవడానికి, రోజంతా హుషారుగా ఉండడానికి? పొద్దునే సూర్యుడితో పాటు లేచారా మాస్టారు అంటూ ఆప్యాయమైన పలకరింపులు. ఆ పలకరింపుకి ఒళ్ళు పులకరించిపోతుంది. రక్త సంబంధం లేకపోయినా లేని బంధుత్వం కలుపుకుని ఆదరంగా పిలుస్తారు. లేటుగా లేద్దామంటే కుదరదు. గంప కింద కోడి, పాకలోని పశువు తమ పిల్లలకి ఆకలి వేస్తోంది అంటూ ఒకటే అరుపులు. అరుగు మీద కూర్చుంటే చాలు, ఎవరో ఒకరు వచ్చి పక్కన కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతుంటారు. ఎవరూ లేకపోతే దారిన పోయే దానయ్య ఏదో ఒక రకంగా మాట కలుపుదామని చూస్తాడు. అలా రచ్చబండ దగ్గరికి వెళ్తే కబుర్లు వరద ప్రవాహంలా సాగుతూనే ఉంటాయి. ఇంచుమించుగా అందరూ
అదే వయసు ఉన్న వాళ్ళు అక్కడ చేరతారు. మధ్య మధ్యలో ఖాళీగా ఉన్న యువకులు కూడా ఉంటారు. బాల్యంలో తమ అనుభవాలు, చేసిన చిలిపి పనులు, వీరోచిత కార్యాలు, పంచాయతీ ఎలక్షన్లు అలా అలా పార్లమెంటు కబుర్ల వరకు సాగిపోతుంది. మధ్యలో యువకులు వేసే చిలిపి ప్రశ్నలకు ఓపెన్ తెచ్చుకునే పెద్దలు, కొంతమంది సరదాగా సమాధానం చెప్పే వృద్ధులు, ఇవన్నీ చోద్యం చూస్తూ కొంతమంది. అలా రసబండ మా వృద్ధులందరికీ పెద్ద కాలక్షేపం ఇస్తుంది. మధ్యలో వార్తాపత్రికలు, ఇంకేం కావాలి ప్రపంచంలోని వార్తలన్నీ తెలియడానికి. ఇంకా ఊర్లో ఉన్న దేవాలయాలు కాలినడకను కూడా చేరుకోవచ్చు. అంతా ధర్మదర్శనమే. క్యూలు కూడా ఉండవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లొచ్చు, రావచ్చు. ఇంకా అమ్మవారి తీర్థాలు ఏడాదికి ఒకసారి, వేసవి కాలంలో నెల రోజులు ఇదే హడావుడి. రోజు సాయంకాలం ఇంటి ముందరికి వచ్చిన అమ్మవారికి కాళ్ల మీద నీళ్లు పోసి ఆహ్వానించి బియ్యం ఇచ్చుకోవడం, తిరిగి ఇచ్చిన పసుపు కుంకుమల ప్రసాదం చెవికి పెట్టుకోవడం, ఇది ఒక వింత అనుభూతి. అమ్మవారి జాతరలో అమ్మవారి ఊరేగింపు ఎంత సందడి. తారజువ్వలు, బ్యాండ్ మేళాలు, సన్నాయి మేళాలు, గరగ నృత్యాలు, డప్పులు, అబ్బా సందడే వేరు. ఈ పట్టణాల్లో అలాంటి ఊరేగింపును చూడలేము. ఆ తలకు గుడ్డలు కట్టుకుని ఆ డాన్సులు ఏమిటో, గుడిలోకి వెళ్లలేము. ఇంకా దేవుడి కళ్యాణాలు, పచ్చటి తాటాకుల పందిరి వేసి మామిడి ఆకుల తోరణాలు కట్టి దేవుడిని పెళ్లి కొడుకుని చేసి పేరంటం చేసి కళ్యాణం చేసి శ్రీ పుష్పయాగం వరకు హడావుడి. దేవుడి పెళ్లికి ఒకళ్ళు పిలవక్కర్లేదు. కానీ నగరంలో ఎప్పుడు కళ్యాణం చేస్తారో తెలీదు. మనం ఏ మూలను ఉన్నామో తెలియదు. మన ఊరు, మన కళ్యాణం, మన అమ్మవారిని మిస్ అయిపోతాం. అందుకే ఊరు వదలలేను. ఈ వేసవి కాలంలో ఊరగాయలు పెట్టుకోవడం, మామిడి పళ్ళు, అప్పడాలు, ఒడియాలు ఆరబెట్టుకోవడం, అసలు ఆ అనుభూతి వేరు. ఇంత రుచికరమైన మామిడి పళ్ళు అక్కడ దొరుకుతాయా? అంతకన్నా ముఖ్యం ఆ తాటి ముంజలు. అబ్బా, నేను ఈ ఊరును వదలలేనండి. ఈ పల్లెటూరులో ఉన్న అనుభూతిని ఆ పట్టణంలో ఈ పల్లెని ఎలా తీసుకురాగలను? వేసవి కాలం అంతా ఆ పని ఈ పని చేసుకుంటూ, రాబోయే కాలానికి ఊరగాయలు తయారు చేసుకుంటూ, దేవుడి పెళ్లికి పెద్దలుగా వ్యవహరిస్తూ, అమ్మవారి జాతరలో పాల్గొంటూ, ఈలోగా మా ఊర్లో జరిగే పెళ్లిళ్లకి హాజరవుతూ కాలక్షేపం అయిపోతుంది. సాయంకాలం పూట అలా చెరువులో స్నానం చేసి చెట్లని పొలాలని పలకరించి వేసవి తాపం తీర్చుకునేలోగానే తొలకరి జల్లులు డ్యూటీలోకి వచ్చేస్తాయి. వర్షాకాలం వచ్చిందంటే మా ఊరంతా బిజీ అయిపోతుంది. ముసలి ముతక కూడా గట్టు మీద కూర్చుని పొలం పనులు ప్రారంభం చేయిస్తారు. ఆకుమడులు, ఊడుపులు, ఎరువులు వేయడం, నీరు పెట్టడం, మందులు వేయడం అన్ని మాకు పనులే. వర్షాకాలం అంతా ఖాళీ ఉండదు. ఎదిగే పైరుని చూసి మనసంతా ఉత్సాహంగా ఉంటుంది. రోజు పొలం గట్టుకు వెళ్లి కాసేపు పొలంతో మాట్లాడుకుని కుశల ప్రశ్నలు వేసి ఆనందంగా ఇంటికి చేరడంతో మాకు కాలక్షేపం అయిపోతుంది. మొక్క ఎదిగి పొట్ట పోసుకుని కాయ పెరిగి పెద్దదై కోతకు సిద్ధమయ్యేసరికి మా ఊరిని మంచు దుప్పట్లా కప్పేస్తుంది. చలిపులి మా ముసలి వాళ్ళని భయపెడుతుంది. అయినా తెల్లవారక ముందే బావి దగ్గర స్నానాలు చేసి కార్తీక దీపం వెలిగించుకుని కార్తీక సోమవారం ఉపవాసం చేసి పౌర్ణమి చంద్రుడికి చలిమిడి నివేదన చేసి లక్షపత్రి పూజలు చేసి సంతర్పణల్లో మా ఊరి జనం కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుని హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఇలా కార్తీక మాసం బోల్డంత కాలక్షేపం ఇస్తుంది మా ఊర్లో. అయినా మా ఊరుదలు రాకపోవడానికి మరో ముఖ్య కారణం ముసలివాళ్లమయ్యాం. ఎప్పుడు ఎలా ఉంటామో, గోదావరి తీరంలో ఉన్నాం. అక్కడ అపార్ట్మెంట్లు, అద్దె ఇల్లు, ఎక్కువసేపు ఇంట్లో ఉండనీరు, గట్టిగా ఏడవడానికి లేదు. మా ఊర్లోని రుద్రభూమికి నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు. ఆ నలుగురిని వెతుక్కోనక్కర్లేదు. ఇక్కడ పిలవకుండానే వచ్చేస్తారు. నలుగురు కాదు, ఊరు జనం అంతా తరలి వస్తారు. అక్కడ 4 చక్రాలతో నడిచే బండిలో ఆఖరి ప్రయాణం. నువ్వు నేను తప్పితే ఎవరు ఉండరు నీకు సాయం. అక్కడ మీరు ఒక్కళ్ళు కంగారు పడిపోతారు. ఇక్కడ ఎన్ని కాళ్లు నడిచి వస్తాయో మనతో పాటు. నోరు తెరిచి అడిగితే ఊరు జనమంతా నీ చుట్టూనే ఉంటారు. అక్కడ మూసి ఉన్న నది ఇక్కడ జీవనది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఇంకేం చెప్పను నీకు విడమర్చి అని మనసులోని మాటని కొడుక్కి మెయిల్ ఇచ్చేసి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు వెంకన్న మాస్టారు. విన్నారుగా ఈ ఉన్న ఊరు అనే చక్కటి మనసును స్పృశించే కథను. ఉన్న ఊరు కన్న తల్లి అంటారు కదా, పల్లెటూరులోని ఆ మధురానుభూతులే వేరు. పట్టణాల్లో ఆనందము ఉండదు, అనుభూతులు ఉండవు, కలగలుపుకునే ఆ ఆప్యాయతలు ఉండవు. ఈ కథ నాకు ఎంతగానో నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అని ఆశిస్తాను. వచ్చే శుక్రవారం ఇలాంటిదే మరో చక్కనైన కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.